పెద్ద చెవులు, చిన్న కళ్ళు, బాణపుట్ట, పొట్ట చుట్టూ ఉండే సర్పం. ఈ మొత్తం రూపం వెనుకున్న పరమార్థమేంటో తెలుసా? సెప్టెంబర్ 18 సోమవారం వినాయక చవితి. అప్పుడే ఊరువాడ మండపాలు సిద్ధమైపోతున్నాయి. అయితే వినాయక పూజలు చేయటం కాదు, ఆ రూపం వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలంటారు పండితులు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. వినాయక చవితి రోజు ప్రారంభమై 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి 10వ రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ 9 రోజులు ఊరువాడ సంబరమే. అయితే గణపతిని సంబరంగా ఆరాధించాం, ఆడి పాడుతూ నిమజ్జనం చేశాం అన్నది కాదు. భగవంతుడి ఆరాధన ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. అప్పుడే అది నిజమైన భక్తి, నిజమైన పండుగ అవుతుంది. మరి లంబోదరుడు నుంచి ఏం నేర్చుకోవాలి? ఆ రూపం వెనుకున్న పరమార్థమేంటి? ఆయన గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. వినాయకుడిని తలుచుకోగానే బాణపొట్ట, ఆ పొట్ట చుట్టూ సర్పం, వక్రతుండం, 4 చేతులు, ఎలుక వాహనం, చాటంత చెవులు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. ఇవన్నీ మనిషికి ఉండాల్సిన సద్గుణాలను చెబుతాయి. పూర్ణకుంభంలా ఉండే గణనాథుడి దేహం పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల మేధస్సుకు సంకేతం. చిన్న కళ్ళు నిశిత పరిశీలనకు గుర్తు. వక్రతుండం ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. చాటంత చెవులు అనవసరమైన విషయాలను చాటలా చెరిగేసి అవసరమైన విషయాలు మాత్రమే స్వీకరించాలని సూచన. చిన్న నోరు అతిగా మాట్లాడినందువల్ల అనర్థాలే తప్ప ఒరిగేదేమీ ఉండదని సూచిస్తాయి. వినాయకుడు ధరించిన గొడ్డలి ఇహలోక బంధాలు శాశ్వతం కాదని, వాటిని తెంచేసుకోవాలనుకునేందుకు సూచన. ఏనుగులాంటి ఆయన ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే ఉన్నా ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది, వేగంగా కదులుతుంది. అంటే పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని అర్థం. వినాయకుడి పొట్ట చుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశం, అంకుశం సన్మార్గంలో నడిపించే సాధనాలు. గణేశుడికి ఇష్టమైన లడ్డు ఆశయాలకు అనుగుణంగా అడుగేస్తే విజయం మీ సొంతం అవుతుందని అర్థం. తెలివితేటలకు ప్రతీక గణపతి. వ్యాస మహర్షి చెప్పిన మహాభారతాన్ని రాసింది గణపతే. మహాభారతం రాయటానికి వ్యాసుడికి ఓ లేఖకుడి అవసరం ఏర్పడింది. గణేశుని కన్నా సమర్థుడైన లేఖకుడు ఆయనకు కనిపించలేదు. తాను చెబుతుంటే రాసి పెట్టాల్సిందిగా కోరాడు వ్యాసుడు. అయితే గణపతి ఓ పరీక్ష పెట్టాలనుకున్నాడు. అదేంటంటే, వ్యాస మహర్షి నిజంగా చెప్పాలి అనుకున్నదే చెబుతారా, లేదంటే పాండిత్య ప్రదర్శన చేస్తారా అని తెలుసుకునేందుకు మీరు ఆపకుండా చెబితేనే రాస్తాను, ఎక్కడైనా ఆపితే నేను కలం పక్కన పెట్టేస్తాను, మళ్లీ ముట్టుకోను అని సవాలు చేశాడు. అందుకు అంగీకరించిన వ్యాస మహర్షి భారతం మొత్తం ఆపకుండా చెప్పాడు. వినాయకుడు కూడా ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఆగకుండా రాశాడట. అంతటి మేధా సంపత్తి గణపతి సొంతం.